హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సిజ్జిన్ అనే ఒక ఇండోనేషియన్ హారర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇది సిజ్జిన్ అనే టర్కిష్ మూవీకి అఫీషియల్ రీమేక్ అండ్ దీన్ని రియల్ స్టోరీ మీద బేస్ చేసుకుని తీశారు. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లోనే మనకు ఇక్షాన్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. తను బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. ఒక పేపర్లో ఏదో రాసి దాన్ని ఎవరో అమ్మాయి ఫోటోని కాల్చి ఇంకా ఒక బఫెలోని చంపి దాని బాడీ పార్ట్స్ యూజ్ చేసి ఒక భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. అంతా అయిపోయాక ఎవరిపైనో ఆ మంత్రాలు కూడా రాస్తూ ఉంటాడు. సో ఆ క్లయింట్ పని అయిపోయాక ఇక్షాన్ కోసం బయట ఇద్దరు అమ్మాయిలు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లోపలికి వస్తారు. వాళ్ళిద్దరూ సిస్టర్స్, ఇర్మా ఇంకా ఊలాన్. ఇర్మా నాకు గలాంగ్ అనే అబ్బాయి అంటే ఇష్టమని, ఎలాగైనా సరే నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని, నేను చేసుకోగలనా లేదా అని అడుగుతుంది. ఇక్కడ ఊలాన్కి ఆ ప్లేస్ అంతగా నచ్చదు. తను భయపడుతూ ఉంటుంది. ఇర్మాకి ఇక్షాన్ గలాంగ్ ఫోటో అడుగుతాడు. తను ఆ ఫోటో ఇచ్చి గలాంగ్ నా కజిన్ అని చెప్తుంది. ఇక్కడ ఇక్షాన్ అది విని కజిన్తో పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని చెప్తాడు. నీకు కావాలంటే ఒక పిశాచిని పిలుస్తానని, నువ్వు పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో అదే చెప్తుంది అని చెప్తాడు. అప్పుడే సడన్గా ఇక్కడ ఊలాన్లో ఏదో పిశాచి ఆవహిస్తుంది. గలాంగ్ని మర్చిపో, నువ్వు అతను వెంట పడితే నీ చావు ఖాయమని ఆ పిశాచి చెప్తుంది. ఇక్షాన్ కూడా ఆ అబ్బాయిని వదిలేయమని చెప్తాడు. స్టోరీ 12 years తర్వాతకి వెళ్తుంది. ఇర్మా, ఊలాన్ వాళ్ళమ్మతో కలిసి గలాంగ్ ఇంటికి వెళ్తారు. గలాంగ్కి నీసా అనే అమ్మాయితో పెళ్లి అయిపోయి ఉంటుంది. వాళ్ళకి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆ రోజు తన బర్త్డే పార్టీ కోసం ముగ్గురు కలిసి గలాంగ్ ఇంటికి వెళ్ళి ఉంటారు. కానీ గలాంగ్ వాళ్ళమ్మకి హెల్త్ బాగోలేక ఎప్పుడు బెడ్ పైనే పనుకొని ఉంటుంది. తను మాట్లాడలేదు, ఇంకా లేవలేదు కూడా. అంతేకాకుండా గలాంగ్ కూతురు సోఫియా బ్లైండ్ అని తెలుస్తుంది. తనకు పుట్టినప్పటి నుంచి కళ్ళు ఉండవు. బర్త్డే పార్టీ అయిపోయాక గలాంగ్ బయటికి వెళ్తాడు. తనతో పాటు ఇర్మా కూడా వెళ్తుంది. అప్పుడే మనకు ఇక్కడ గలాంగ్కి పెళ్లి అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య అఫేర్ ఉందని తెలుస్తుంది. ఈ విషయం పైన గలాంగ్ వైఫ్ నిసాకి కూడా డౌట్ వస్తూ ఉంటుంది. గలాంగ్ ఇదంతా స్టాప్ చేద్దామని నాకు ఒక ఫ్యామిలీ ఉందని చెప్తాడు. కానీ ఇర్మా ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిపోయి ఉంటుంది. వీళ్ళ ఇద్దరి మధ్య ఇక్కడ గొడవ జరుగుతుంది. దాంతో గలాంగ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇర్మా అక్కడి నుంచి వచ్చేసాక కూడా గలాంగ్కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ గలాంగ్ తనని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. ఇర్మా సిస్టర్ ఊలాన్ కూడా ఇప్పటికైనా గలాంగ్ని వదిలేయమని చెప్తుంది. కానీ ఇర్మా ఊలాన్ని అరిచి అక్కడి నుంచి పంపేస్తుంది. తను గలాంగ్ వర్క్ చేసే ప్లేస్ దగ్గరికి కూడా వెళ్తుంది. అక్కడికి వెళ్ళి సోఫియా పుట్టినప్పటి నుంచి బ్లైండ్ అని, కానీ నాకు పుట్టబోయే బిడ్డ ఏ ప్రాబ్లం లేకుండా పుడుతుందని, దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్తుంది. కానీ గలాంగ్ మాత్రం తప్పు జరిగిపోయిందని, కానీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను, నాకు ఫ్యామిలీ ఉంది అని చెప్తాడు. ఇర్మా కత్తి తీసుకొని అతన్ని బెదిరిస్తూ ఉంటుంది. వీళ్ళ మధ్య గొడవలో గలాంగ్ ఇర్మాని కిందకి తోసేస్తాడు. తను కింద పడిపోయి తనకి మిస్క్యారేజ్ అయిపోతుంది. గలాంగ్ వెంటనే ఇర్మాని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. వీళ్ళిద్దరు ముందు 3 సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉంటారు. కానీ గలాంగ్ వాళ్ళమ్మ వేరే సంబంధం తీసుకొని వచ్చి అక్కడ పెళ్లి చేసుకోమని చెప్పి ఉంటుంది. దాంతో గలాంగ్ అక్కడ పెళ్లి చేసుకుని ఉంటాడు. హాస్పిటల్లో గలాంగ్ దీని గురించి ఇంకోసారి నాతో మాట్లాడొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గలాంగ్ ఇంటికి వెళ్తున్నప్పుడు మస్జిద్ ముందర నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడే మస్జిద్ నుంచి ఇమాం బయటికి వచ్చి సోఫియాకి బర్త్డే గిఫ్ట్గా ప్రేయర్ సెట్ని ఇచ్చి, ఇప్పటి నుంచి నీ కూతురికి కూడా ప్రేయర్ చేయడం నేర్పిమని చెప్తాడు. అంతేకాకుండా నువ్వు ప్రేయర్ చేసేకి వచ్చి చాలా రోజులైందని, ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి దేవునితో చెప్పుకోమని చెప్తాడు. గలాంగ్ ఆ గిఫ్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. గలాంగ్ ఇంటికి వెళ్ళి ఆ గిఫ్ట్ని తన వైఫ్ చేతికి ఇచ్చి వెళ్ళి పనుకుంటాడు. రాత్రి పనుకున్నప్పుడు సోఫియా తన దగ్గరికి వచ్చి తన 2 చేతులు ముందరికి పెట్టి, నాకు నెక్స్ట్ బర్త్డేకి ఈ గిఫ్ట్ కావాలి అని చెప్తుంది. తన చేతుల్లో 2 కళ్ళు ఉంటాయి. తను సడన్గా భయపడి పైకి లేస్తాడు. నిజానికి తను ఇదంతా కలగంటూ ఉంటాడు. తను వెంటనే తన కూతుర్ని వెళ్ళి చూస్తాడు. తను తన రూమ్లో పనుకొని ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. నిజానికి నీసా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. కానీ గలాంగ్ ఏమీ అవ్వద్దులే అని చెప్పి తనని హాస్పిటల్కి పిలుచుకొని పోకుండా పనికి వెళ్ళిపోయి ఉంటాడు. దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చి సోఫియా పుట్టినప్పుడు తనకి కళ్ళు వెళ్ళిపోయి ఉంటాయి. సో ఆ రోజు తను నీసా మాట వినకపోవడం వల్లే సోఫియాకి ఇలా జరిగిందని, తన వల్లే ఇదంతా అయిందని తను ఇప్పటికీ అదే గిల్ట్లో ఉంటాడు. ఎనీహౌ నెక్స్ట్ డే గలాంగ్ ప్రేయర్కి వెళ్తాడు. తను ప్రేయర్ చేసుకుని బయటికి వచ్చాక తనకి ఇర్మా నుంచి కాల్ వస్తుంది. తను కాల్ లిఫ్ట్ చేసి, నాకు నా ఫ్యామిలీకి దూరంగా ఉండు, ఇంకోసారి కాల్ చేయొద్దు అని చెప్పి కాల్ని కట్ చేసేస్తాడు. ఇక్కడ ఇర్మా తనని గలాంగ్ పట్టించుకోవట్లేదని చాలా కోపంగా ఉంటుంది. ఎలా అయినా సరే గలాంగ్ని దక్కించుకోవాలని చెప్పి తను బ్లాక్ మ్యాజిక్ దారిని ఎంచుకుంటుంది. తను వెంటనే మళ్ళీ వెళ్ళి ఇక్షాన్ని కలుస్తుంది. ఎలాగైనా సరే గలాంగ్ నాకే దక్కాలి అని చెప్తుంది. ఇక్షాన్ ఇప్పటికే చాలా చేసావని, ఇప్పుడన్నా వదిలేయమని చెప్తాడు. కానీ ఇర్మా తన దగ్గర ఉండే బంగారం ఇచ్చి, నా దగ్గర చివరికి ఇది మాత్రమే మిగిలిందని, ఇది తీసుకొని నా పని చేసి పెట్టు అని అడుగుతుంది. ఇక్కడ ఏం చేసైనా సరే
తనకే గలాంగ్ దక్కాలి అని ఇర్మా అనుకుంటూ ఉంటుంది. కానీ తను చేయబోతున్న పనికి కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయని తనకి ఇంకా తెలియదు. ఇక్కడ ఇక్షాన్ ఇది చేయాలంటే ఒకే ఒక దారి ఉందని, పిశాచుల్లో చాలా రకాల పిశాచులు ఉన్నారు, కానీ అన్జార్ అనే పిశాచికి మాత్రం ముస్లిమ్స్ అంటే పడదని, దాన్ని గలాంగ్ వైఫ్ని ఆహ్వానించేలా చేస్తే తనని, తన కూతుర్ని, ఇంకా వాళ్ళకి బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ 5 డేస్లో చంపేస్తుంది అని చెప్తాడు. సో నీసా, తన కూతురు, తన ఫ్యామిలీ మొత్తం చనిపోతే గలాంగ్ ఇక్కడ నీకు మాత్రమే సొంతం అని చెప్తాడు. కానీ ఈ రిచువల్ చేయాలంటే నువ్వు నీసా ఫోటో ఒకటి తీసుకొని దాంతోపాటు తన హెయిర్ లేదా బ్లడ్ తీసుకొని రావాలి అని చెప్తాడు. ఇది ఒక డేంజరస్ రిచువల్, దీన్ని చేస్తే 5 డేస్లో నీసా చనిపోతుంది అని చెప్తాడు. ఆ రిచువల్ కోసం ఇక్షాన్ ఒక బఫేలోని చంపుతాడు. అంతేకాకుండా ఒక సమాధి నుంచి శవాన్ని తీసి దాని కాళ్ళు నరికి ఆ ఎముకని తీసుకుంటాడు. ఇంకోవైపు ఇర్మా ఏదో మాట్లాడేకి వెళ్ళినట్లు గలాంగ్ ఇంటికి వెళ్ళి వాష్రూమ్ నుంచి తన హెయిర్ తీసుకొని అలాగే డస్ట్బిన్లో పడిన బ్లడ్ ఉన్న శానిటరీ ప్యాడ్ని కూడా తీసుకొని వెళ్తుంది. సో ఇదంతా చేస్తే సోఫియా చనిపోతుందని తను సోఫియాని చూసి బాధపడుతుంది. అయినా సరే తను ఈ రిచువల్ చేయాలి అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది. తను ఇక్షాన్కి నీసా ఫోటోని ఇంకా తను కలెక్ట్ చేసిన హెయిర్ శాంపుల్ ఆ ప్యాడ్ని ఇస్తుంది. ఇక్కడ ఇక్షాన్ హెయిర్ కంటే బ్లడ్తో చేస్తేనే రిచువల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని ఆ బ్లడ్ యూజ్ చేసి రిచువల్ని చేస్తాడు. ఈ రిచువల్ చాలా పవర్ఫుల్. ఇది చేసేటప్పుడు పక్కన ఉండే వస్తువులన్నీ షేక్ అవుతూ ఉంటాయి. తను రిచువల్ మొత్తం కంప్లీట్ చేసేసి ఆ పిశాచి వచ్చేసిందని, ఇంకా 5 రాత్రుల్లో తను ఇంకా తన ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చనిపోతారు అని చెప్తాడు. ఆ రిచువల్ చేసిన మొదటి రాత్రి నీసా ప్రేయర్ చేస్తూ ఉంటుంది. సడన్గా తనకి పైన ఒక బఫెలో తల కనిపిస్తుంది. అది చూసి తను భయపడిపోతుంది. అప్పుడే తన పైన ఫుల్గా బ్లడ్ పడుతుంది. తను గట్టిగా అరుస్తున్నప్పుడు అక్కడికి గలాంగ్ వస్తాడు. కానీ అక్కడ ఆ బ్లడ్, ఆ బఫెలో ఏవి ఉండవు. అక్కడ ఏం లేదని ఎందుకు భయపడుతున్నావని ఇక్కడ గలాంగ్ తన పైన కోప్పడతాడు. నెక్స్ట్ డే తను రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు తన కూతురు బొమ్మ తీసుకొని తను కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఒక కత్తెర తీసుకొని ఆ బొమ్మ వెంట్రుకలు కట్ చేసి తను తింటూ ఉంటుంది. దానితో ఆపకుండా తన వెంట్రుకలు కూడా కట్ చేసుకొని తింటుంది. గలాంగ్ ఇంటికి వచ్చాక ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతోందని తను అతనితో చెప్తుంది. కానీ గలాంగ్ నీసా మాటల్ని పట్టించుకోడు. 2వ రోజు రాత్రి ఇర్మా తన రూమ్లో పనుకొని ఉంటుంది. సడన్గా తన రూమ్ డోర్ ఎవరో ఓపెన్ చేస్తారు. తను వెళ్ళి చూస్తుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. తను మళ్ళీ వచ్చి తన రూమ్లో పనుకుంటుంది. అప్పుడే తన పక్కనే ఎవరో పనుకున్నట్లు తనకి అనిపిస్తుంది. వెనక్కి తిరిగినప్పుడు తన సిస్టర్ ఊలాన్ ఉంటుంది. తను చేయి పెట్టి తనని లేపినప్పుడు ఊలాన్ వెనక్కి తిరుగుతుంది. అప్పుడే ఇక్కడ ఒక భయంకరమైన ఫేస్ ఇర్మాకి కనిపిస్తుంది. అది చూసి ఇర్మా చాలా భయపడిపోతుంది. అప్పుడే నిజమైన ఊలాన్ కూడా అక్కడికి వస్తుంది. ఇర్మా రిచువల్ నీసా కోసం చేపిస్తే ఆ పిశాచి ఇక్కడ తనని హాంట్ చేస్తుంది. మేబీ ఇక్షాన్ ఈ రిచువల్ గురించి ఇర్మాకి పూర్తిగా చెప్పకపోయి ఉండొచ్చు, లేదా ఈ రిచువల్లో ఏదన్నా తప్పు జరిగి ఉండొచ్చు. ఇంకోవైపు నీసా కూడా ప్రేయర్ చేస్తూ ఉంటుంది. సడన్గా అప్పుడే తనకి వామిట్ అవుతుంది. అందులో నుంచి బ్లడ్ ఇంకా కొన్ని వామ్స్ కూడా బయటికి వస్తాయి. తను వాటిని ఒక బాటిల్లో వేసి గలాంగ్ వస్తే చూపిద్దామని పెట్టి ఉంటుంది. తను వెళ్ళి వాళ్ళ అత్తని క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా వాళ్ళ అత్త బాడీని క్లీన్ చేస్తున్న క్లాత్తో తన నోరు నొక్కి చంపేద్దామని ట్రై చేస్తుంది. నిజానికి అది తను తెలిసి చేస్తూ ఉండదు. అప్పుడే సడన్గా తనకి స్పృహ వస్తుంది. తను ఏం చేస్తుందో గమనిస్తుంది. తను తన అత్తతో క్షమించమని అడిగి, ఇది నేను చేయలేదని, అసలు ఇది ఎలా జరిగిందో నాకే తెలియట్లేదని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వాష్రూమ్లో ఉన్నప్పుడు పైకి లేవలేని వాళ్ళ అత్త నడుచుకుంటూ కిచెన్ దగ్గరికి వచ్చేస్తుంది. స్టవ్ పైన ఉడుకుతున్న కర్రీని తీసుకొని అది తన పైన వేసుకుంటుంది. అప్పుడే బయటికి వచ్చిన నీసా అది చూసి చాలా భయపడిపోతుంది. గట్టిగా అరుస్తుంది. మొహమంతా కాలి తన అత్త ఇక్కడ చనిపోతుంది. 3వ రోజు రాత్రి వాళ్ళ అత్త ఫ్యూనరల్ చేస్తూ ఉంటారు. అందరూ కలిసి శవం ముందర ప్రేయర్ చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్గా ఆ పిశాచి నీసాని ఆహ్వానించి అక్కడికి వస్తుంది. వాళ్ళు ప్రేయర్ చేస్తున్న బాడీని కిందికి తోసేస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ వచ్చి నీసాని పట్టుకుంటారు. అక్కడే ఇమాం కూడా ప్రేయర్ చేస్తూ ఉండడంతో ఆయన నీసాని కంట్రోల్లోకి తీసుకుని వస్తారు. దూరం నుంచి ఇదంతా ఇర్మా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంకోవైపు ఇమాంకి ఆ పిశాచి గురించి తెలిసిపోతుంది. నీ వైఫ్ కోసం ఎవరో పిశాచిని రప్పించారని, అదే నీ వైఫ్ని టార్చర్ చేస్తుంది అని చెప్తారు. ఆ రోజు రాత్రి గలాంగ్ వెళ్ళి పనుకున్నప్పుడు సడన్గా కింద నుంచి తనకి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. తను వెళ్ళి చూసినప్పుడు తన కూతురు చనిపోయి ఉంటుంది. చుట్టూ ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది చూడ్డానికే భయంకరంగా ఉంటుంది. ఇది చూసి గలాంగ్ భయపడి కాలు జారి కింద పడిపోతాడు. తను కళ్ళు తెరిచినప్పుడు తను చనిపోయినట్లు తన చుట్టూ అందరూ కూర్చున్నట్లు కనిపిస్తుంది. అది చూసి గలాంగ్ చాలా భయపడిపోతాడు. అప్పుడే సడన్గా తనకి మెలకువ వస్తుంది. తను ఇదంతా కలగంటూ ఉంటాడు.
తను తన కూతురికి ఇంకా తన వైఫ్కి సారీ చెప్తాడు. ఏదో జరుగుతుందని నువ్వు నాకు ముందే చెప్పావని, కానీ నేనే నిన్ను నమ్మలేదు అని చెప్తాడు. దీనికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని తను ఇమాం దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆయన ఈ పిశాచి చాలా పవర్ఫుల్ అని, కానీ దేవుడి ముందర ఏ పిశాచి ఏమీ చేయలేదని, నీ వైఫ్ని కాపాడేకి నేను ఏదో ఒక దారి వెతుకుతా, అప్పటి వరకు ఈ హోలీ వాటర్ తీసుకుని వెళ్ళి నీ వైఫ్ నుదుటి మీద రాయి అని చెప్తాడు. ఇంకోవైపు ఇంట్లో నిసాకి చనిపోయిన తన ఆత్మ కనిపిస్తుంది. అది చూసి తను చాలా భయపడిపోతుంది. అప్పుడే గలాంగ్ అక్కడికి వచ్చి తనని కాపాడుతాడు. తను ఆ ఇమాం ఇచ్చిన హోలీ వాటర్ని తన నుదిటిపైన రాసేకి ట్రై చేస్తాడు. కానీ నీసా అది రాయకుండా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎలాగో అలా కాస్త వాటర్ తన నుదిటిపైన రాసి నీసాని పనుకోబెడతాడు. తను అక్కడి నుంచి వెళ్తూ టేప్ రికార్డర్లో ప్రేయర్స్ పెట్టి బయటికి వెళ్తాడు. కానీ తను వెళ్ళగానే ఆ ప్రేయర్స్ ఆగిపోతాయి. ఇక్కడ ఆ పిశాచి మళ్ళీ నీసాని పొసెస్ చేస్తుంది. ఇంకోవైపు మనకి ఇర్మా ఇంకా వులాన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. తన కిచెన్లో తనకి ఎవరో ఆవహించినట్లు వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటుంది. కింద పడిపోయిన గాజు ముక్కలు తీసి తను తింటుంది. దాంతో తన గొంతు కోసుకుపోయి ఇక్కడ చాలా ఘోరంగా తను చనిపోతుంది. అప్పుడే ఇంటికి వచ్చిన ఇర్మా ఇంకా వులాన్ అది చూస్తారు. వాళ్ళమ్మ చనిపోయిందని వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. కానీ ఇర్మాకి తను చేసిన తప్పు వల్లే ఇదంతా జరుగుతూ ఉండొచ్చని అనుమానం వస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళమ్మ ఫ్యూనరల్ తర్వాత ఇర్మా వులాన్తో, గలంగ్ వాళ్ళమ్మ ఇర్మా వాళ్ళమ్మ సిస్టర్స్, సో ఇక్కడ తను వాళ్ళిద్దరి చావుకి కారణం నేనే అయి ఉండొచ్చని, నేను ఒక రిచువల్ చేశానని, అందులో నీసా ఇంకా తన ఫ్యామిలీ చనిపోవాల్సిందని, కానీ మన ఫ్యామిలీలో అందరూ చనిపోతున్నారని ఇక్కడ తను చెప్తుంది. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదని, తప్పంతా నాదేనని తను చాలా బాధపడుతుంది. కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకోవైపు నీసాకి ఇంట్లో కూర్చున్నప్పుడు మస్జిద్ నుంచి అజాం వినిపిస్తుంది. అది వినిపించగానే తను తట్టుకోలేక తన దగ్గరుండే స్కార్ఫ్తో ఊరి వేసుకునేకి ట్రై చేస్తుంది. కానీ అప్పుడే గలాంగ్ అక్కడికి వచ్చి తనని కాపాడుతాడు. ఆ రోజుకి ఇక్షాన్ రిచువల్ చేసి 5 రోజులు అయిపోయింది. అది చివరి రోజు. ఈరోజు ఎలాగో అలా నీసాని కాపాడకపోతే తను చనిపోతుంది. అప్పుడే ఇమాం కూడా అక్కడికి వచ్చి ఈరోజు రాత్రి మస్జిద్ వెనకాల ఉండే హాల్లోకి నీసాని తీసుకుని రమ్మని చెప్తాడు. ఇమాం అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇర్మా ఇంకా వులాన్ అక్కడికి వస్తారు. గలాంగ్తో ఇర్మా ఇదంతా తన తప్పేనని, తను చేసిన రిచువల్ వల్లే ఇదంతా జరిగిందని చెప్తుంది. అప్పుడే గలాంగ్ తనపైన చాలా కోప్పడతాడు. అప్పుడే ఇర్మా కూడా నాకు మిస్క్యారేజ్ అయినా కూడా నువ్వు నన్ను పట్టించుకోలేదని, ఆ కోపంతోనే నేను ఇలా చేశానని చెప్తుంది. గలాంగ్ ఏం చేసైనా సరే నేను నా ఫ్యామిలీని కాపాడుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఇర్మా ఇంకా వులాన్ ఇంటికి వెళ్తారు. కానీ ఇంట్లో వులాన్కి ఆ పిశాచి పొసెస్ చేస్తుంది. తను ఇర్మానే చంపేకి చూస్తుంది. ఇర్మా ఎలాగో అలా వులాన్ నుంచి తప్పించుకొని బయటికి పారిపోతుంది. కానీ పొసెస్ అయిన వులాన్ ఒక చెట్టు పైకి ఎక్కి పైనుంచి దూకేస్తుంది. తన వెంట్రుకలు కొమ్మకి తగిలి స్కాల్ప్ అక్కడే ఊడిపోయి తను చాలా ఘోరంగా కింద పడి చనిపోతుంది. తన చెల్లెలు చనిపోయినందుకు ఇర్మా చాలా బాధపడుతుంది. వెంటనే తను ఇక్షాన్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకోవైపు గలాంగ్ నిసాని ఆ ఇమాం చెప్పిన హాల్ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. ఇంకోవైపు ఇర్మా ఇక్షాన్ దగ్గరికి చేరుకుంటుంది. కానీ ఇక్షాన్ వాళ్ళ అమ్మ తను ఇక్కడ లేడు అని చెప్తుంది. తనని తోసేసి లోపలికి వెళ్ళేకి ట్రై చేస్తుంది. దాంతో ఇక్కడ ఇక్షాన్ వాళ్ళమ్మ కింద పడి చనిపోతుంది. తన లోపలికి వెళ్ళి చూస్తుంది కానీ తనకి ఇక్షాన్ కనిపించడు. ఎలాగైనా సరే ఈ రిచువల్ని ఆపేయని తను గట్టిగా ఇక్షాన్ కోసం అరుస్తూ ఉంటుంది. తన ఫ్యామిలీలో అందరూ చనిపోయారు, ఇంకా మిగిలింది తను ఒక్కటే. తను కూడా ఇక్కడ చనిపోతానని చాలా భయపడుతూ ఉంటుంది. ఆ హాల్లో నీసా చుట్టూ అందరూ నిలబడి ప్రేయర్ చేస్తూ ఉంటారు. అప్పుడే నీసాకి ఆ పిశాచి పొసెస్ చేసేస్తుంది. హోలీ వాటర్తో, హోలీ క్లాత్తో తనని కంట్రోల్ చేసేకి ట్రై చేస్తారు. కానీ తనని పూర్తిగా ఆ పిశాచి పొసెస్ చేసేసి ఉంటుంది. తనకి ఒక చైర్తో కట్టేసి ఉంటే ఆ చైర్తో పాటు తను గాల్లోకి లేస్తుంది. ఇక్షాన్ ప్లేస్లో ఇర్మాకి కూడా చాలా ఘోరంగా ఎవరో టార్చర్ చేస్తున్నట్లు ఉంటుంది. తన చేతులు కాలు ఎవరు వెనక్కి తిప్పేసినట్లు ఇక్కడ తను చాలా ఘోరంగా చనిపోతుంది. ఇప్పటి వరకు జరిగిన చావుల్లో అంతా ఘోరమైన చావు తనదే. అప్పుడే ఇక్షాన్ కూడా అక్కడికి వస్తాడు. తను వచ్చినప్పటికే ఇర్మా చనిపోయి ఉంటుంది. ఇంకోవైపు నీసా గలాంగ్ పైన అటాక్ చేస్తుంది. వెనుక నుంచి ఈమాం ఒక హోలీ స్టిక్తో తన పైన అటాక్ చేస్తాడు. దాంతో నీసా స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు ఈమాం ఒకవేళ ఆ పిశాచి నీసా బాడీలో ఉంటే నీసాకి దెబ్బ తగలకుండా ఆ పిశాచికి దెబ్బ తగలాలి. కానీ నీసా స్పృహ తప్పి పడిపోయింది ఎందుకు అని ఆలోచిస్తాడు. అప్పుడే మనకు అసలు విషయం తెలుస్తుంది. నిజానికి ఆ పిశాచి ఆవహించింది నీసాని కాదు, తన కూతురు సోఫియాని. తనే వాళ్ళ ఫ్యామిలీలో చనిపోతున్న అందరికి చావులకి కారణం. నిజానికి సోఫియాకి ఫస్ట్ పీరియడ్స్ వచ్చి ఉంటాయి, అది ఎవ్వరికీ తెలియదు. సోఫియా శానిటరీ ప్యాడ్ని ఇక్కడ ఇర్మా నీసాది అని తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. అలాగే తను తీసుకుని వెళ్ళిన హెయిర్ శాంపుల్స్ కూడా
సోఫియావే. ఆ పిశాచి ఇన్ని రోజుల నుంచి నీసాని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే తను సోఫియా బ్లడ్ రిలేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపుతూ ఉంటుంది. ఇక్కడ తను వాళ్ళ నాన్న ముందరికి వచ్చి వాళ్ళ నాన్నని చంపేకి చూస్తుంది. ఇమామ్ తనని కాపాడేకి ట్రై చేస్తాడు. దాంతో గలాంగ్ కింద పడిపోతాడు. సీన్ కట్టే మనకు ఒక నోట్ని వేస్తారు. ఇద్దరు సిస్టర్స్, ఒకరు ఇంట్లో చనిపోయారని, ఇంకొకరు ఇంకో చోట చనిపోయి దొరికారని, మస్జిద్ వెనకాల హాల్లో గలాంగ్ చనిపోయాడని, ఇమామ్, నీసా, సోఫియా అందరూ స్పృహ తప్పి పడిపోయి ఉంటే బయట వాళ్ళకి దొరికారని ఉంటుంది. సోఫియా కోలుకొని ఉంటుంది. కానీ నీసాకి ఏ జబ్బు వచ్చిందో తెలియకపోవడం వల్ల తను ఇప్పటికీ బెడ్ పైనే పనుకొని ఉంటుంది. అప్పుడే పొసెస్ అయిన సోఫియా అక్కడికి వస్తుంది. తనని చూస్తూనే నీసా గట్టిగా అరుస్తుంది. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో మూవీ ఓవరాల్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఇర్మా ఒక రిచువల్ చేసి నీసాని ఇంకా తన బ్లడ్ రిలేటివ్స్ని చంపేయాలని చూస్తుంది. కానీ తను పొరపాటుగా సోఫియా బ్లడ్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. సోఫియాకి బ్లడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ నానమ్మ, ఇంకా వాళ్ళ అత్త ఇర్మా, ఊలాన్ వాళ్ళ అమ్మ. ఇర్మా చేసిన తప్పు వల్ల ఆ పిశాచి వాళ్ళ ఫ్యామిలీకే వచ్చేసి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీనే ఒక్కొక్కరుగా టార్చర్ చేసి చంపుతుంది. మూవీ స్టార్టింగ్లో ఒక పిశాచి ఇర్మాకి చెప్పినట్లుగా నువ్వు గలాంగ్ జోలికి వెళ్తే చాలా ఘోరంగా చస్తావు అని, ఇక్కడ తను చివరికి చాలా ఘోరంగా చనిపోతుంది. తను తీసిన గొత్తులో చివరికి తనే పడింది. టిక్షాన్ చెప్పినట్లుగానే ఆ పిశాచి సోఫియా ఒంట్లోకి వచ్చి సోఫియా రిలేటివ్స్ అందరినీ చంపేసింది. ఆ హాల్లో వాళ్ళ నాన్నని కూడా చంపేసింది. వాళ్ళమ్మ స్పృహ తప్పి పడిపోయిందని ఆ రోజు తనని అక్కడ వదిలేసింది. చివరిగా వాళ్ళమ్మని కూడా చంపేకి తను హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటుంది. సో ఈ మూవీ గురించి ఇంతే గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.